హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. సో రీసెంట్ గా గైస్ మనమైతే నిన్ననే ఒక డ్రోన్ అయితే అన్బాక్సింగ్ చేసినాము, మినీ డ్రోన్ ని. ఆ డ్రోన్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ లో రావడం జరిగింది అండ్ క్రేజీగా గైస్ అదైతే ఫ్లై అయితే అయిందనమాట. ఈ ఫ్లయింగ్ రిగార్డింగ్ ఇంకొక 2 టాయ్స్ అయితే మన దగ్గరికి వచ్చినాయి. ఈ వీడియోలో ఈ రెండింటిని వచ్చినాయంటే మేమే కొనుక్కొచ్చినాము, ఈ రోజు డెలివరీ అయినాయి. ఈ రెండింటిని ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయబోతున్నాం, అంతేకాకుండా ఫ్లై చేసి చూడబోతున్నాం ఎలా ఎగురుతాయి ఏంటి అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏది అన్బాక్సింగ్ చేద్దాం రా. ఫస్ట్ ఇదా. దీంట్లో ఏముంది అంటే గైస్, ఒక గ్లోబ్ షేప్ లో బాల్ అయితే ఉంటది, దాని మధ్యలో ఒక మెకానిజం అయితే ఉంటది అనమాట ఎగిరిపోవడానికి. చెప్పడం ఎందుకు, అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. సో అది వచ్చేసి దీంట్లో అయితే ఉంది. బాక్స్ వచ్చేసి ఇది ఎన్నడూ ప్యాక్ చేసిర్రో ఏమో మీరు చూడొచ్చు, మొత్తం పాత లెక్క ఉంది. ఇగో ఏదో పురావస్తు శాఖ వాళ్ళు వారైతే పట్టుకొచ్చినట్టు. దీని మీద మీరు చూసినట్లయితే ఇది మనకు టోటల్ గా 3 కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటది. ఒకటి పింక్, ఇంకోటి రెడ్, ఇంకోటి బ్లూ. మీరు ఏది కావాలంటే అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తా. ఈ ఎగిరిపోయే టాయ్ వచ్చేసి గైస్ ఇగో ఇదే అనమాట. ఇది తప్పితే లోపల ఇంకేం రాదు. దీని లోపల మీరు చూసినట్లయితే 2 ఫ్యాన్స్ అయితే ఉన్నాయి, అంతేకాకుండా స్పీడ్ గా తిరిగే ఒక మోటార్ అవుతుంది. దానికి మనం ఛార్జింగ్ పెట్టుకొని ఒక బ్యాటరీ సెటప్ అయితే వేసి పెట్టారు. ఓవరాల్ గా టాయ్ వచ్చేసి ఇదే అనమాట. ఇది మనకు ఆకాశంలో ఫ్లై అయితే అవుతుంది. దీంట్లో లోపల ఆన్ ఆఫ్ బటన్ ఉంది, అంతేకాకుండా మనకు మైక్రో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అవుతుంది. దాన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో టాయ్ వచ్చేసి గైస్ ఇదే. ఆర్ యు ఎక్సైటెడ్? ఆన్ చేస్తున్నా. ఓకే, దీన్ని ఆన్ చేసేటప్పుడు ఆన్ చేస్తుంది కానీ బంద్ చేసేటప్పుడు బంద్ చేయరాదు. ఇది ఆన్ చేయని నెట్ ఎగిరిపోతుందేమో భయం. ఏంటంటే అక్కడికి బాయ్ ఉంది, పోయి బాయిలో పడుతుంది కావచ్చు. సో ఆన్ చేస్తున్నా. స్టార్ట్ అయింది. స్టార్ట్ చేయగానే ఈ కింద ఏదైతే ఫ్యాన్ ఉందో అది తిరుగుతుంది, పైన నేను దొరకబట్టిన. 1 సైడ్ గాలి వస్తుంది, 1 సైడ్ ఏం లేదు. దీన్ని ఇడిచిపెట్టామనుకో ఇయో బాల్ అరే గడి కొర ఎత్తునా. సో మీరు చూడొచ్చు ఆకాశంలో ఎట్లా ఎగురుతుందో. ఎగిరేస్తే మంచిగానే ఎగురుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆకాశంలో విసిరేద్దాం, చూద్దాం వస్తుందా, రిటర్న్ ఎటర్న్ పోతుందా. 1 2 3. ఇది ఎట్లా పని చేస్తుంది అంటే, మనం ఎక్కడి నుంచి అయితే ఇసిరేస్తామో కరెక్ట్ దీన్ని పట్టుకొని అదే ప్లేస్ కి మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇక సో ఇది పైన ఇసిరేయంగానే కింద పడి ఆఫ్ అయిపోయింది. మళ్ళొకసారి ఆన్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి గైస్ మనకు మోటార్ కి ఏం కాకుండా కావచ్చు, ప్రొటెక్షన్ లాగా ఇలాంటి గ్లోబ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసి ఆన్ చేసి చూద్దాం ఎగురుతుందా లేదా. ఇది ఇప్పైతే గైస్ వర్క్ అయితే కాదు. వర్క్ అయితే ఎగిరిపోతుందేమో అనుకున్నా కానీ మొత్తమే ఊసిపోతుంది అది లోపల. ఇరగొట్టినా కానీ ఫ్రేమ్ తో పని లేదు, ఫ్రేమ్ జస్ట్ దాన్ని హోల్డ్ చేయనీకే. గాలి అయితే కడకు వస్తుంది. సో ఫైనల్లీ గైస్ దీంట్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇది మేము అన్బాక్సింగ్ చేసిన ఫస్ట్ టాయ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ దీన్ని మీరు బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది, బై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టాయ్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సెకండ్ టాయ్ అయితే గైస్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. దీని లోపల ఏదైతే టాయ్ ఉందో దాన్ని మన ఇద్దరు సైంటిస్టులు ఫస్టే మొత్తం టెస్ట్ చేసిర్రు. దాంట్లో ఏమో కనిపెట్టిరట. ఇప్పుడు అన్ని చూపిస్తాం, అన్ని చెప్తారు వీళ్ళు. దీన్ని ఇన్వెంట్ చేసిన వాడు అయితే వాడు రాలేయాలి. ఇక
సో ఇక్కడ మీరు చూసినట్లయితే టాయ్ వచ్చేసి ఫ్లయింగ్ ఇండక్షన్ ఎయిర్ క్రాఫ్ట్ అని అయితే ఉంది. కుక్కల బొమ్మలు అయితే ఉన్నాయి. టాయ్ కూడా అట్నే ఉంది కుక్క లెక్కనే. కుక్కకు ఫ్యాన్లు ఉన్నాయి, ఎగిరిపోతుందట. బ్యాక్ సైడ్లో మీరు చూసినట్లయితే టాయ్ వచ్చేసి ఇదే. దీని కాస్ట్ దీని మీద ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎంత పడ్డారా? 300 400 300-400 పడ్డారట. దీన్ని మీరు బై చేసినట్లయితే మీకు దీనిపైన డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇప్పుడైతే దీన్ని బయట తీస్తున్నా. 1 2 3. సో టాయ్ వచ్చేసి గైస్ ఇదే. ఇది కూడా సేమ్ దానిలాగానే ఆకాశంలోకి అయితే ఎగిరిపోతుందట. దీన్ని కూడా ఫ్లై చేసి అయితే చూద్దాం ఎట్లా ఎగురుతుంది ఏం కథ అని. ఇప్పుడైతే గైస్ ఈ కుక్క ఏదైతుందో దీన్ని కూడా ఫ్లై చేస్తున్నా. దారా అరే గాంతో ఏం ఆడుతున్నారు కవర్తోనే. 1 2 3. ఎదురా ఆన్ అయితే లేదు కొంచెం అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రొపెలర్స్ని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పన్నా? సేమ్ టు సేమ్ మనం హెలికాప్టర్ టాయ్ హెలికాప్టర్ని అన్బాక్సింగ్ చేసినాం కదా, సేమ్ దానిలాగానే ఉన్నది. లేదా కిందనే పడుతుంది కదా ఇది. ఇడిచిపెడితే పోతుంది, దొరకదు పోతూనే ఉంటుంది. ఇక ఎంత దూరం పోతుంది ఏమో మన ఇంట్లో రూమ్లో అయితే రూఫ్ దాకా ఆగింది కానీ పోతుంది కావచ్చు. నువ్వు ఇడిచిపెట్టి ఆ చేతి ఇడిచిపెడితే పోతుంది. పోతారా? 1 2 3. బాయ్ బాయ్. అజ్జా అజ్జా టాయ్ సక్క ఎగిరింది పోయి అక్కడ పైన సింకెట్ మీద పడ్డది. డ్రోన్ కనబడుతుందా? జింగర్ ఉంటే ఎక్కువ అట్టుకొస్తుండే. ఎక్కువా గానే పడ్డది కదా ఏరియాల. జింగర్ ఉంటే గాయస్ జింగర్ అయితే ఎక్కుతుండే, బట్ వాళ్ళు లేడు, అన్న ఎక్కుతుండు. సో ఇక్కడ సార్ లెఫ్ట్ సైడ్ కుమాలే పడ్డది. అది లేచినాక ఒక్కసారి టేక్ ఆఫ్ అయింది అనుకో, మనం ఇండోర్ లేపితే రూఫ్ దాకా కింద పడుతుంది. బయట మనం అవుట్డోర్ లేపినాం కాబట్టి చక్కగా పోతుంది. వీళ్ళు అందుకే దారం తీసుకురా, దానికి దారం కడదామని చెప్పిన. దారం కడదాన్ని గుంజుకుంది దగ్గరికి. ఎంత దూరం మీద మీదకి ఇంకా అదే కొమ్మల మీద ఉంటది. మన సుభాష్ అయితే కాసి సెట్ ఎక్కిండు. నువ్వు ఉన్న కానీ కొమ్మ కాడ కింద. సో డ్రోన్లో అయితే కాసి ఇప్పుడు కనబడ్డది. దాన్ని ఊపిండు, అది పోయి ఇంకో మన మీద పడ్డది. దొరికిందిరా, ఛార్జింగ్ అయిపోవచ్చు. సక్సెస్ఫుల్గా టాయ్ అయితే రికవర్ అయింది. మళ్ళీ అడిగి పోయి లేకపోతుంది. 1 2 3. గాయస్ దగ్గర ఒక గంటన్నర వెతికినాం, అది వచ్చేసి దొరకలేదు. ఎగిరిపోయిందో ఏమో. ఒకవేళ మీరు కనుక బై చేసినట్లయితే దాన్ని ఇండోర్ లో ఫ్లై చేయండి, అవుట్డోర్ లో ఫ్లై చేసినందుకు ఒక దారం కట్టండి, మనం కైట్ లేపినట్టుగా అట్లయితే దొరుకుతుంది. ఫైనల్లీ గైస్ ఇది ఈ రోజు వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. అండ్ ఈ 2 టాయ్స్ కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకవేళ మీరు బై చేయాలనుకుంటే బై అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.